వందనాలండి. ఈరోజు జూలై 23 అందరము తోవ తప్పిపోయాము అనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 53:6లో మనమందరం గొర్రెల వలె తోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన తోవకు తొలిగెను అని రాయబడి ఉంది. త్రోవ తప్పితే సమస్యలు చుట్టుముడతాయి. గొర్రెలు మంద నుండి తప్పిపోతే అవి చాలా సమస్యలు ఎదుర్కొంటాయి. ఎందుకంటే వాటికి కావాల్సినవన్నీ కాపరి చూసుకుంటాడు. తప్పిపోయిన గొర్రెలు ఎటు పోవాలో ఏం చేయాలో తెలియక చివరికి అడవి మృగాలకు ఆహారం అవుతాయి. దేవుని ఆశ్రయం వదిలి పక్కకు వెళ్తే మన సంగతి కూడా అలాగే ఉంటుంది. యేసుప్రభు ఒక సందర్భంలో తప్పిపోయిన కుమారుని ఉపమానం చెప్పాడు. లూకాసు వార్త 15:11-32 వరకు చూడొచ్చు. ఒక తండ్రికి 2 కుమారులుంటే చిన్నవాడు తనకు ఆస్తిలో వాటా పంచి ఇవ్వమని అడిగి తీసుకుని తండ్రిని వదిలేశాడు. దూర ప్రాంతాలకు వెళ్ళి విచ్చలవిడిగా తిరిగి ధనమంతా ఖర్చు పెట్టేసి పందుల దగ్గర పనిచేసేవాడిగా ఉండిపోయాడు. కరువు వచ్చినందున అక్కడ కూడా ఆహారం దొరకలేదు. తన తండ్రి యొద్ద ఉన్నప్పుడు సకల సంపదలతో తొలితూగి ఇప్పుడు ఏమీ లేనివాడయ్యాడు. ఈ ఉపమానంలోని తండ్రి దేవునికి సూచనగా ఉన్నాడు. ఆయన తాను సృష్టించిన మానవులందరికీ తన స్వాస్థ్యంనిచ్చాడు. సృష్టికర్తగా అందరికీ అందము, శక్తి, సామర్థ్యము, సమయము, ఆరోగ్యము ఇట్లా అనేక మంచి వనరులు ఇచ్చాడు. కానీ వాటిని సరైన విధంగా లోకం వాడుకోవడం లేదు. వాక్యంలో చదువుకున్నట్లు ఏ తేడా లేకుండా అందరము దేవుడు ఏర్పరిచిన మార్గం నుండి తప్పిపోయి ఇహలోక సుఖానికి బానిసలవుతున్నాం. పాపపు జీవితం జీవించుటకై సంపదనంతా నిష్ప్రయోజనంగా వాడి నాశనానికి వెళ్తున్నాం. ఆత్మీయంగా ఎదిగే కొద్దీ మనం చేస్తున్న తప్పులు తెలుసుకొని తిరిగి దేవుని యొద్దకు వస్తాం. దేవుడు లేని జీవితం చాలా సంతోషంగా గడిపేస్తున్నాము అనుకుంటారు, కానీ అది శూన్యాన్ని మిగిలిస్తుంది. సంతృప్తి, సమాధానాలు ఉండవు. అంతేకాకుండా ప్రతి పాపానికి వెల చెల్లించాల్సిందే. మనస్సాక్షి కాలిపోతూ ఉంటుంది. స్వయంకృత అపరాధాలకు, పాపపు జీవితానికి వచ్చే దుష్పరిణామాలు తప్పక వస్తాయి. ప్రభు చెప్పిన ఉపమానంలోని చిన్న కుమారునిలాగా కరువు అనుభవిస్తారు. చిన్న కుమారుడు సర్వం పోగొట్టుకున్నాకనే తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. మనం కూడా పాపపు జీవితం వల్ల వచ్చే చెడ్డ పరిణామాలు అనుభవించిన తర్వాతనే భరించలేని స్థితిలోకి వచ్చాక దేవుని వైపు తిరుగుతున్నాం. మనం ఎప్పుడైతే మన తప్పు మార్గం వదిలి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన మార్గంలోకి వస్తామో అప్పుడే మన వినాశనం ఆగిపోతుంది. తప్పు మార్గంలోకి వెళ్ళేదానికి మొదలుపెట్టినప్పుడు మొదలైన శ్రమలు ప్రభువు యొద్దకు వచ్చినప్పుడు ఆయనే తొలగిస్తాడు. సరైన మార్గంలోకి రాకపోతే నిత్య నరకానికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. తప్పనిసరిగా మన పరిస్థితి అర్థం చేసుకొని నేను దేవుని మార్గంలోకి రావాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, తప్పిపోయిన కుమారుని వలె మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నాము. తప్పిపోయిన గొర్రె వలె మీకు దూరం అయిపోతున్నాం తండ్రి. మమ్మల్ని తిరిగి మీ మందలోకి చేర్చుకోమని బతిమలాడుకొంచున్నాం. సహాయం చేయండి నాయన. మేము చేస్తున్న తప్పులు మేము గుర్తించి పశ్చాత్తాప హృదయంతో మీ సన్నిధికి వచ్చి దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.